శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యకని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని ఇవన్నీ చూసొస్తున్నారు. అంటే వాళ్ళన్నారు మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది. ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది. అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో, మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది, మాకు అటువంటి కథని, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసాన్ని, అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, మా గురువు మహానుభావుడు, వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదములు చదవగలిగిన వాళ్ళు ఉండరని వేదమును విభాగం చేసి రుక్, యజు, సామ, అధర్వణ వేదములని 4 వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు 18 పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు. అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు. భారతమంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు, నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్పాడు. కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో, అన్నీ ఉన్నాయి. నీకు వెతుక్కోవడం రావాలి, నీకు వినడం రావాలి. ఇది కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు. అన్ని భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానములతో, అన్ని ఉపాఖ్యానములతో, అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువు అయినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులితిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ, వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ధర్మము యందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చూడండి, నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి, ధర్మం. ఈ ధర్మమే ప్రాతిపదిక, దీని పేరే సనాతన ధర్మం. ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, వేదాంతము అంటే వేదముల చివర ఉండేవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం బలి. లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి, ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయం చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు. కాబట్టి కవి వృషభులు మహాకావ్యమనియు, గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు, ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను. ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ.
యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అది భారతంలోనే సాధ్యమైందంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బలి. పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు. అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వివిధ వేద తత్వ వేది, అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట, ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆదిముని మొట్టమొదటి మహర్షి, మహానుభావుడు, పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వాడు, వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం. నేను దాని గురించి ప్రవచనం చేస్తాను, చక్కగా మీ అందరూ వినండి అని. అక్షౌహిణి అన్న మాటకు అర్థమేమిటో, పర్వం అంటే ఏమిటో, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో, ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశమేమిటో, ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో 18 పర్వముల గురించి విహంగ వీక్షణంగా ఒక్కసారి చెప్పాడు. సంక్షేప రామాయణం అంటారు చూసారా, అలా ఒక్కసారి. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా అండి? జిజ్ఞాసువైనటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి, మనకి మళ్ళీ ఎలా అందుతుందిరా, ఇది వినాలి, ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు, వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం. ఓసారి అలా పైపైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి. కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం, వీళ్ళు అలా వింటారా? ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే. వాళ్ళన్నారు కాదు కాదు, అలా నువ్వు ఏదో పర్వంలో ఇలా కదా, ఆదిపర్వం అంటే ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింది ఆదిపర్వం, సోహాపర్వం, అలా చెప్తే మేము ఒప్పుకోం. మాకు చాలా వివరంగా కావాలి. అందులో అబ్బో మాకు ఇన్ని, ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. అసలు ఆ శంతన మహారాజు ఏమిటి, ఆ భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి, ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, గంగ ఏమిటి, అష్టమశూలు ఏమిటి, శాపం ఏమిటి, వాడు భూమి మీద పుట్టడం ఏమిటి, గంగ పట్టుకెళ్ళి గంగలో బారేయడం ఏమిటి, 8వ వాడు మహాపురుషుడు అవడం ఏమిటి, దీర్ఘకాలం ఉండడం ఏమిటి, పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి, అది ధర్మ విరుద్ధం కదా, ఇవన్నీ ఎలా జరిగి మాకు వివరంగా చెప్పు. అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం. అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది. చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆయన అన్నాడు, మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు. ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా. అందుకని ఇప్పుడు మహాభారతం అంటే ఆయన ప్రవచనం నైమిషారణ్యంలో మొట్టమొదట మహాభారతాన్ని ప్రస్తావన చేసేసరికి అప్పుడే ఆయన చూసి వచ్చినటువంటి ఆ యజ్ఞశాలతో కూడినటువంటి ఘట్టాల గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు, జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరుకుని చేసిన వాడు కాడు. ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమమునకు హేతువులని నమ్మినటువంటి ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి ఆ రాజు కారణంగా నెలకొక వాన పడుతుంది. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తుంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఓ కుక్క. అసలు మహాభారతాన్ని అంతటినీ మలుపు తిప్పేసింది ఒక కుక్కే. ఏకలవ్యుడు కుక్క నోట్లో 6 బాణాలు కొట్టుండకపోతే భారతం ఓలా ఉండుంది. కాబట్టి ఆ కుక్కే భారతాన్ని అంత తిప్పింది. అదో విచిత్రం, కుక్క పాత్రకే భారతానికి అంత దగ్గర. రామాయణంలో కుక్క మాంసం గురించి ఎక్కువ ప్రస్తావన చేయబడుతుంది. విశ్వామిత్రుడికి కోపం వస్తే చాలు, అష్టమానం శమాంసం యథాహార ముష్టికాహ నామ నిర్ఘృణాహ అంటుంటాడు. కుక్క మాంసం తినేవాళ్ళై బతకండి అంటుంటాడు. కాబట్టి
అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో